तेरी यादों में हम बाबा यूं खोए खोए रहते हैं। जिगर में प्यार तुम्हारा संजोए रहते हैं। तेरी यादों में हम बाबा यूं खोए खोए रहते हैं। ఓం శాంతి. అవ్యక్త చింతనలో భాగంగా ఫిబ్రవరి 11వ తేదీ 2024 ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన మనం చేస్తున్నాం. ఈ మురళి యొక్క రివైజ్ డేటు 24 ఫిబ్రవరి 1998. మురళి యొక్క హెడ్డింగు తండ్రితో, సేవతో మరియు పరివారంతో ప్రేమ ఉంచుకుంటే శ్రమ నుండి విడుదలైపోతారు అని బాప్దాదా చెప్పారు. బాప్దాదా చెప్పారు, తండ్రితో ప్రేమ అనే విషయంలో ప్రతి ఒక్కరూ ఫుల్గా పాస్ అయ్యారు, కానీ సేవతో ప్రేమ మరియు పరివారంతో ప్రేమ ఉంచుకునే విషయంలో నెంబర్ వారు అయిపోతున్నారు. కనుకనే లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో, పురుషార్థం చేసే విధానంలో అనేక రకాల విఘ్నాలను, ఆటంకాలను దాటుకోవలసి వస్తుంది అని బాబా చెప్పారు. అంతేకాకుండా సత్యమైన హృదయంతో, నిస్వార్థ భావంతో సేవ చేసినప్పుడు ముందుకు వెళ్ళగలరు, పుణ్యఖాతాను కూడా పెంచుకోగలరు అని బాబా చెప్పారు. ఈ పుణ్యఖాతా పెంచుకునే విషయంలో ముఖ్యంగా 3 ఖాతాల గురించి బాబా ప్రస్తావించారు. ఒకటి ప్రాలబ్ధం యొక్క ఖాతా, రెండవది ఆశీర్వాదాల ఖాతా, మూడవది యుక్తియుక్త సేవా ఖాతా. ఈ 3 ఖాతాల ద్వారా పుణ్య ఖాతా అనేది జమ అవుతుంది అని బాబా చెప్పారు. అదేవిధంగా ఈ పుణ్య ఖాతాను నింపుకున్నవారు, వృద్ధి చేసుకున్న వారి గుర్తు, వారు స్వయాన్ని సదా సహజ పురుషార్థిగా అనుభవం చేస్తారు. అంతేకాకుండా ఇతరాత్మలకి కూడా ఆ ఆత్మ ద్వారా సహజ పురుషార్థిగా అయ్యే ప్రేరణ స్వతహాగానే లభిస్తుంది అని బాబా చెప్పారు. కనుక తండ్రితో, సేవతో, మొత్తం పరివారంతో ప్రేమ ఉంటే ఈ 3 రకాల ప్రేమ కలిసి శ్రమ నుండి విడుదల చేస్తుంది అని బాబా తెలియచేశారు. ఇది గడిచిన ఎపిసోడ్స్లో మనం అవ్యక్త చింతన చేశాము. ఇప్పుడు ఈ రోజుటి భాగంలో అవ్యక్త చింతన గురించి విందాము. సాధారణంగా బ్రాహ్మణాత్మలైన మనకు అలౌకికమైన ఆశలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా బాప్దాదాకు కూడా పిల్లలందరి పట్ల శ్రేష్టమైన ఆశ ఒకటి ఉందంట. బాప్దాదాకు ఉన్న ఆశ ఏమిటి అంటే, పిల్లలందరూ సదా సహజ పురుషార్థులుగా ఉండాలి అని బాప్దాదా శ్రేష్టమైన కోరిక పెట్టుకున్నారు మనందరి మీద. ఎందుకంటే సహజంగా తండ్రి పిల్లల యొక్క కష్టాన్ని చూడలేరు. కనుకనే ఈ జ్ఞానము సహజమైన జ్ఞానము, భగవంతుడి యొక్క సహయోగం ఉండే జ్ఞానము అయినప్పటికీ కూడా పురుషార్థంలో మనం శ్రమ అనుభవం చేస్తున్నామంటే అది మనం చేసే విధానంలోని లోపమే. బాబా చెప్పేది ఈజీగా ఉంటుంది కాబట్టి పిల్లలకి చెప్తారు. మరి శ్రమ నుండి విడుదల అవ్వాలి అంటే మనకి బాబా మీద ప్రేమ అనేది ఉండాలి.
మనం ఆత్మిక చింతన చేస్తే ఈ ప్రేమ విషయంలో బాబా ఏం చెప్తారంటే, ప్రేమ ఉన్న పిల్లల, ప్రేమలో లీనమైన పిల్లల అని అడుగుతారు. అంతేకాకుండా ప్రేమించే పిల్లల, ప్రేమను నిలుపుకునే పిల్లల అని కూడా బాప్దాదా మనని అడుగుతూ ఉంటారు. మరి ఒకసారి చింతన చేద్దాము. మనం బాబాని ప్రేమిస్తాము, బాబా మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మరి అంతటి ప్రేమ సాగరుడైన బాబా యొక్క ప్రేమని మనం నిలుపుకుంటున్నామా? అంతటి నిస్వార్థమైన అలౌకిక ప్రేమకు బదులుగా మనం ఆ విధంగా తయారవుతున్నామా అనేది మనం ఆత్మిక చింతన చేయాలి. సాకారవాణీలు కావచ్చు, లేదా అవ్యక్తవాణీలు కావచ్చు, మన యొక్క పరివర్తన కోసం బాప్దాదా ఎంత శక్తిని ఉపయోగించారు, ఎంతటి సమయాన్ని ఉపయోగించారు. పితాశ్రీ బ్రహ్మరథాన్ని ఉపయోగించారు. గుల్జార్ దాదీజీ తనువు ద్వారా బాబా వచ్చి అనేక జ్ఞానంలోని గుహ్య రహస్యాలని వినిపించారు. ఇంతటి ప్రకారంగా మరి మనము ఏ విధంగా బాబా ప్రేమను బదులుగా మన పురుషార్థ రూపంలో బాబాను ప్రత్యక్షం చేసే విధానంలో చూపిస్తున్నామన్నది చింతన చెయ్యాలి. బాబా మన గురించి ఎంతగా ఆలోచిస్తారంటే, 63 జన్మలు భక్తిలో చిక్కులలో భ్రమిస్తూ శ్రమ చేశాం. కాబట్టి ఇప్పుడైనా సరే శ్రమ నుండి విడుదలయ్యేందుకు ఈ సంగమ యుగంలో అమూల్య దివ్య జన్మ, బ్రాహ్మణ జన్మ లభించింది. ఒకవేళ చాలా కాలం నుండి శ్రమ చేస్తూ ఉంటే మరి ఈ అమూల్యమైన కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం యొక్క వరదానం ఏమి ఉంది అంటే, ప్రేమ ద్వారా సహజ పురుషార్థి. ఇది సంగమయుగం యొక్క వరదానం. మరి ఈ వరదానాన్ని ఎప్పుడు తీసుకుంటాం? బాబా ఏం చెప్పారంటే, యుగం సమాప్తమైతే వరదానం కూడా సమాప్తమైపోతుంది. మరి మనందరికీ తెలుసు సంగమయుగం ఇప్పుడు ఎటువంటి స్టేజ్లో ఉన్నది అని. ఆది నుండి ఇప్పటి వరకు సంగమయుగంలో బాబా యొక్క పాత్ర పరివర్తన చూస్తున్నాం. ఈ సేవా పరివర్తన చూస్తున్నాం. రకరకాల పరివర్తనలను మనం గమనిస్తూనే ఉన్నాం. సమయం అనేది చాలా సమీపానికి వస్తుంది. నలువైపులా కూడా పరివర్తనకు సంబంధించిన వార్తలు లౌకిక వార్తా పత్రికల ద్వారా కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, నలువైపులా కూడా ఆందోళన, అలజడి వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మరి ఇంకా కొద్ది సమయం మిగిలి ఉన్న ఈ సంగమయుగం యొక్క అమూల్య సమయాన్ని మరియు సంగమయుగం యొక్క శ్రేష్ఠ వరదానమైన ప్రేమ ద్వారా సహజ పురుషార్థం, ఈ వరదానాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అందుకే బాప్దాదా చాలా ఆతృతతో ఉన్నారంట. పిల్లలు ఇప్పుడిప్పుడే త్వరగా ఈ వరదానాన్ని తీసుకోండి. ఒకవేళ ఏదైనా పెద్ద ప్రోగ్రాం చేస్తూ ఉన్నా, లేదా ఒక పెద్ద సమస్య వచ్చి కూర్చున్నా, ఆ కార్యాన్ని, ఆ సమస్యని వెన్న నుండి వెంట్రుక వెలువడినట్లు తీసివేసినట్లు దాటుకోవాలి అని బాబా చెప్పారు. ఈ విషయంలో మామూలుగా చాలామంది బాబా చెప్తూ ఉంటారు, అది సాధ్యమేనా అనుకుంటారు. సాధ్యం చేసేవాడు కాబట్టే చెప్తారు. ఆ సాధ్యమయ్యే విధానం కూడా చెప్తారు. ఆ విధానాన్ని మనం పాటిస్తున్నప్పుడు అంతే సహయోగాన్ని కూడా ఇస్తారు. కాబట్టి బాబా చెప్పిన దాంట్లో ఏదీ ఉండదు, అంతా సత్యమే సత్యం ఉంటుంది. కానీ ఆ విధానాన్ని పాటించడంలో, అనుసరించడంలో
మన సొంత మతాన్ని కలపడం ద్వారా లేదా బలహీనతల ద్వారా మనం పూర్తి పురుషార్థాన్ని చేయకపోవడం వలన కష్టం అనుభవం అవుతుంది తప్ప అది కష్టం కాదు, సహజమే. కాబట్టి బాప్దాదా పిల్లలైన మనందరి ఆటని చూస్తూ హర్షితం అయిపోతుంటారంట. ఒక్కొక్కసారి దయ కూడా కలుగుతుందంట బాబాకి. ఎందుకు దయ కలుగుతుంది బాబాకి? బాబా ఏం చెప్పారంటే, ఎప్పుడైనా ఏదైనా సమస్య లేక ఏదైనా పెద్ద కార్యం ఎదురుగా వస్తే పిల్లల ముఖంపై అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా సమస్య లేదా కార్యం యొక్క అలా కనిపిస్తుంది. అంటే లైట్గా టెన్షన్ కనిపిస్తుంది మన ముఖంలో. మనం ఎంతమంది ఆత్మల సహయోగం తీసుకున్నప్పటికీ, ఎంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ ఆ ప్రోగ్రాం గురించి చిన్నపాటి ఆందోళన కావచ్చు, టెన్షన్ కావచ్చు, ఎలా జరుగుతుందో, సరైన సమయానికి పూర్తవుతుందా లేదా, ఇలాంటి లోపల ఉండే సంకల్పాలు మనకు తెలియకుండానే మన కళ్ళల్లో, మన ముఖంలో ప్రతిస్పందిస్తూ ఉంటాయి, ప్రతిబింబిస్తూ ఉంటాయి. మరి బాబా అలా ఉండకూడదు పిల్లలు అని అంటున్నారు. సమస్య కావచ్చు లేదా ఒక ప్రోగ్రాం చేయాల్సింది ఉండవచ్చు, కానీ మన ముఖం మారిపోకూడదు, టెన్షన్ యొక్క అలా కనిపించకూడదు. ఒకవేళ ఎవరైనా మన తోటి బ్రాహ్మణాత్మలు ఏమైంది అలా ఉన్నారు అని అడిగితే, చాలా సేవ ఉంది, చాలా పని పడి ఉంది అని అంటారు. సరే ఉంది, కానీ మనం ఏం చెప్తూ ఉంటాం జ్ఞానంలో? కరణ్ కరావన్హార్ అంటాము కదా, చేయించేవాడు ఉన్నాడని అంటారు కదా. బాబా అనేక మురళీల్లో చెప్తూ ఉంటారు, పిల్లలు ఆల్రెడీ మీరు చేసే ఉన్నారు, అనేక కల్పాలు చేసే ఉన్నారు, ఇప్పుడు కేవలం గీత మీద గీత వెయ్యండి అని అంటారు. అంటే ఎప్పుడు చూడండి, చిన్నప్పుడు విద్యాభ్యాసం చేసేటప్పుడు, విద్యాభ్యాసం జరిగేటప్పుడు పలక మీద ఈలు రాసి దాన్ని దిద్దమంటారు కదా. అది దిద్దడంలో కష్టం ఏమి ఉండదు కదా, ఆల్రెడీ గీసిన గీత మీదే తిరిగి మనం కూడా గీత గీస్తాము. అదేవిధంగా బాబా కూడా ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ మీరు కల్పకల్పం అనేక కల్పాలు, లెక్క ఉంటుందా? లెక్క పెట్టలేం కదా ఎన్ని కల్పాలు పూర్తయినాయి అని. ఇది అనాది డ్రామా, అవినాశీ డ్రామా అని బాబా అంటూ ఉంటారు. కాబట్టి మనం చింతన చేయాలి. మన ఆత్మ లోతుల సంస్కారాల్లో బాబా చెప్పిన ఈ అమూల్య జ్ఞానం యొక్క పాయింట్లను బాగా లోతుల్లోకి వెళ్ళి విచార సాగర మదనం చేసినప్పుడు అందులోంచి శక్తి వస్తుంది. అందుకనే బాబా అంటారు, చెప్పడం ద్వారా మార్కులు రావు, చేయడం ద్వారా లేదా ఆ స్వరూపంలో ఉండడం ద్వారానే మార్కులు వస్తాయి అనేది. కాబట్టి పండితుడి ఉదాహరణ కూడా బాబా చెప్తారు కదా. అలా మనం ఏంటంటే చింతన చేయాలి. నా కోసమే చెప్పారు బాబా, నేనే చెయ్యాలి, ఈ విషయంలో నేను అని రావాలి అని బాబా ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల ఎవరైనా వచ్చి మీ ముఖం ఏంటి అలా అయిపోయింది, ఏమైంది అని అడిగే పరిస్థితులు రాకుండా ఉండాలి. వచ్చిన వాటిని జయించుకుని ముందుకు వెళ్ళే విధంగా బాబా ఎప్పుడూ కూడా సహయోగిగానే ఉంటారు. అందుకనే చూడండి, ఇప్పటికీ కూడా మన సనాతన ధర్మంలో ఆది గ్రంథమైన భగవద్గీతలో కూడా ఆ దృశ్యం ఏం చూపిస్తారు? రథం మీద అర్జునుడికి రథసారథి కృష్ణుడిగా ఉండి చూపిస్తారు చూడండి. ఇది మరి సంగమయుగంలో బాబా యొక్క సహయోగానికి స్మృతి చిహ్నమే కదా. బాబా చెప్తారు మనం ఆ విధంగా చేయాలి. చేసేటప్పుడు బాబా సహయోగం కూడా అంతే ఉంటుంది. బాబా ఎక్కడికి వెళ్ళిపోరు, చేసేటప్పుడు కూడా బాబా శక్తి మన తోడుగా ఉంటుంది. అయితే మనము ఈ జ్ఞానంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి చిన్న విషయానికి బాబా మీద ఆధారపడిపోవడం, బాబా నాకు శక్తి ఇవ్వు, బాబా నాకు అది ఇవ్వు, బాబా నాకు ఇది చేసివ్వు, ఇలా అడిగే పద్ధతి లేదా విధానం మనం ఎక్కువ అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే బాప్దాదాకి ఎల్లప్పుడూ కూడా నా పిల్లలు రాజా పిల్లలు,
రాజా పిల్లలుగా అవుతారు అని అంటారు. అంటే బాబా విశ్వం ముందు మనల్ని రాజా పిల్లలుగా ప్రత్యక్షం చేస్తారు. మనం ఎటువంటి మంత్రులు లేని రాజ్య అధికారం చేసే రాజా పిల్లలం. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఇలా ఆధారపడడం అనేది మంచిది కాదన్నమాట. బాబా ఇచ్చిన జ్ఞానం అనుసారంగా ఆ జ్ఞానాన్ని మనం అనుభవం చేసుకుంటూ ఆచరణలోకి తెస్తూ ఉండడమే ఒక అనుభూతి శక్తి. ఆ అనుభూతి శక్తే మనల్ని నడిపిస్తుంది. అంతిమ సమయంలో కూడా మనం అన్ని పరీక్షల్ని పాస్ అవ్వడంలో బాబా సహయోగం కాదు, బాబా ఇచ్చిన ఈ శిక్షణల యొక్క మన అభ్యాసమే అంతిమ సమయంలో మనల్ని రక్షిస్తుంది. అందుకే కదా ఆశీర్వాదాల మాటే లేదు అని బాబా సాకారవాణిలో చెప్తారు. ఆశీర్వదించే విషయం లేదు, అలా అయితే అందరినీ ఆశీర్వదించవలసి ఉంటుంది అని అంటారు బాబా. అందువల్ల ఏంటంటే బాబా ఆ టైంలో నాకు రక్షించేస్తారు అది కాదు, మనం పూర్తిగా తయారవుతేనే బాబా సిగ్నల్ అనేది మనకి రిసీవ్ అవుతుంది. మరి అందుకనే బాబా ఏం చెప్తున్నారంటే, మీ ముఖంపై అలసట లేదా ముఖంపై మూడ్ మారిపోయే గుర్తులుంటే మీ ముందుకు ఎవరైనా వస్తారా? ఒకవేళ చూడండి, భక్తి మార్గంలోని దేవీ దేవతల యొక్క విగ్రహాలు, మూర్తులు ఎలా ఉంటాయి? సదా చిరునవ్వుతో ఉంటాయి, అంతే కదా. లేదా మూడ్ ఆఫ్ అయిపోయినట్లుగా, ఆందోళన చెందినట్లుగా ఏ దేవీ చిత్రం కానీ దేవతా విగ్రహం కానీ ఉంటుందా? ఉండదు కదా. మనం ఏదైనా విఐపి ప్రోగ్రాం కావచ్చు, లేదా సర్వీసు ఉపన్యాసంలో కావచ్చు, ఏం చెప్తాం? దేవతల చిత్రం చూడండి ఎలా ఉంటుందో. ఆ దివ్య గుణాలు మనలో కూడా అభ్యాసం చేస్తే అలాంటి ప్రసన్నత వస్తుందని చెప్తాం కదా. మరి అదే ప్రసన్నత మనలో లోపించినప్పుడు అప్పుడు అది మన లోపమే కదా. అందుకనే బాబా అంటున్నారు, అవి ఎవరి విగ్రహాలు? మీవే కదా అని అంటున్నారు బాబా, మనవే కదా. మరి చైతన్యంలో ఉన్న మీ స్మృతి చిహ్నాలే ఆ విధంగా దేవి దేవతల చిత్రాలుగా తయారయ్యాయి కదా. మరి కొద్దిగా కూడా అలసట లేదా చిటపటలాడటం, విసుక్కోవటం వంటివి మీ ముఖంపై రాకూడదు. ఎందుకంటే సంగమయుగం అంతా షూటింగ్ జరిగే సమయం అంటారు కదా బాబా. అలాని మన ముఖాన్ని మేకప్ లోపల ఎలా ఉన్నా బయట ఇంకోలా నవ్వుతూ ఉండడం అని కాదు. మనసులో ఆ విధంగా స్థితి ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ముఖంలోంచి వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. అంతేకాని లోపల మనం ఎలా ఢీలా పురుషార్థం చేసినా ముఖం మాత్రం నవ్వుతూ మేకప్ చేసేద్దామంటే అది అసాధ్యం అన్నమాట. అనుకోకుండానే సహజంగానే అది బయటికి వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి బాబా చెప్పినట్లుగా మన ఆంతరికంలో ఈ విధంగా చేసినప్పుడు, అంటే బాబాపై ప్రేమ ఉన్నప్పుడు, సేవతో ప్రేమ ఉన్నప్పుడు, పరివారంతో ప్రేమ ఉన్నప్పుడు, ఈ 3 రకాల ప్రేమ కలిపి మనల్ని శ్రమ నుండి విడిపించేస్తాయి అని బాబా చెప్తున్నారు. బాబా పదే పదే హైలైట్ చేశారు ఈ మురళిలో, పిల్లలు సదా, అప్పుడప్పుడు కాదు, సదా చిరునవ్వుతో ఉన్న ముఖం బాప్దాదాకు మరియు అందరికీ ఇష్టం అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చిటపటలాడుతూ ఉంటే వారు ఎదురుగా వెళ్తారా? ఇప్పుడు మాట్లాడదామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు, అంతేగాని అంత త్వరగా వాళ్ళ ముందుకు వెళ్ళరు కదా. అంతేకాదు, దేవాలయాల్లో దేవతలను పూజించడానికి, దర్శనం చేసుకోవడానికి భక్తులు కూడా తండోపతండాలుగా ఎంతో ఆనందంతో వస్తారు. అంతే తప్ప వెళ్ళాలా వద్దా, ఇప్పుడే వెళ్ళాలా అనుకుని రారు. ఎందుకంటే ఆ దర్శనం ద్వారా, ఆ దేవతల ముఖ చిత్రాల ద్వారా భక్తులు కూడా ఈనాటికి కూడా ప్రసన్నతని అనుభవం చేసుకుంటున్నారు. అంటే ఈ సంగమ యుగంలో మనం అనుభూతి చేసుకునే ప్రసన్నతే ద్వాపర యుగం నుండి జడ చిత్రాల ద్వారా అనేక భక్తాత్మలకి కూడా ప్రసన్నత వైబ్రేషన్లను వ్యాపింపచేస్తూ ఉంటాయి. అందువల్లే బాప్దాదా పదే పదే కోరుకుంటున్నారు, పిల్లలైన మనల నుండి బాబా కోరిక చెప్తున్నారు. ఏంటి అంటే, పిల్లలందరి ముఖంలో సదా ఫరిస్తా రూపం, వరదాని రూపం, దాతా రూపం, దయాహృదయం, అలసిపోని సహజయోగి లేక సహజ పురుషార్థి రూపాన్ని చూడాలని కోరుకుంటున్నారు. మరి బాబా కోరుకున్నట్లుగా మనం
మన ముఖం ద్వారా, మన స్వరూపం ద్వారా ఈ విధంగా తయారవ్వాలి అంటే అది లోపల నుండి, ఆంతరికకు నుండి ప్రారంభం అవ్వాలి. దాతా రూపం కావచ్చు, వరదాత రూపం కావచ్చు, ఫరిస్తా రూపం కావచ్చు, దిల్ దిల్ హృదయం, దయా హృదయం కావచ్చు, రెహం దిల్ కావచ్చు, అలసిపోని సహజయోగి, సహజ పురుషార్థి కావచ్చు. ఇవన్నీ జరగాలి అంటే శ్రమ. ముందు మన మనసులోంచి ఇది కష్టము అనే విషయాన్ని తీసేయాలి, తొలగించి వేయాలి మాట. ఎప్పుడైతే మనం అనేక రూపాలలో, అనేక విధానాల ద్వారా బాబాపై ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటామో ఆ ప్రేమ శక్తియే మనకి ఈ పురుషార్థ మార్గంలో ముందుకు నడిపిస్తుంది. ఎవరి వ్యక్తిగత పురుషార్థాలు వాళ్ళవి. సంఘటనలో పురుషార్థం అది వేరే. సంఘటనలో యోగం చేయటం, సంఘటనలో సేవ చేయటం, ఆ సబ్జెక్టు వేరు. ఇక్కడ మనదందరిది కూడా ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితంలో అందరితో కలిసి చేసే ఒంటరి ప్రయాణం ఇది. ఎవరి ఖాతా వాళ్ళు వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరి ఖాతా వృద్ధి అవుతే మిగతా వాళ్ళకి వస్తుందని కాదు. ఎవరు స్వయం వాళ్ళు వ్యక్తిగతంగా పురుషార్థం చేసి బాబా చెప్పినట్లుగా ముందుకు వెళ్ళాల్సే ఉంటుంది. మనం సాధారణంగా చెప్తుంటాం కదా, పరిస్థితి అలాంటిది, విషయమే అలాంటిదని. బాబా అంటున్నారు అలా చెప్పకండి. విషయమే ఎలాంటిది కదా అని చెప్పకండి. ఎలాంటి విషయమైనా సరే మీ రూపం చిరునవ్వుతో, శీతలతతో, గంభీరతతో, రమణీకతతో బ్యాలెన్స్గా ఉండాలి. బాబా మనకి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు. చూడండి, తండ్రి పిల్లలకి చెప్తారు కదా, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఈ విధంగా ఉండాలి, మీరు రెడీగా అయ్యి ఉండాలి అని. అలా బాప్దాదా కూడా ఎంత ప్రేమతో మనకి చెప్తున్నారో చూడండి. ఏంటో తెలుసా? ఏ సమయంలోనైనా సరే ఎవరి ముఖమునైనా, వాళ్ళు 1 మాసం పిల్లలు కావచ్చు, 2 మాసాల పిల్లలు కావచ్చు, అకస్మాత్తుగా ఫోటో తీస్తే మీ చిత్రం నేను వినిపించినట్లుగానే ఉండాలి. బాబా ఫోటో తీస్తారంట. ఆ ఫోటోల్ని వతనంలో పెడతారు. తిరిగి మళ్ళీ మనం అందరం కూడా చూసుకోవచ్చు, ఎవరి ఫోటోలు వాళ్ళు. పలానా టైంలో మీ ముఖం ఇలా ఉంది అని బాబా చూపిస్తారు. కాబట్టి మరి ఫోటో తీస్తున్నారు అంటే లౌకికం అలౌకికం కావచ్చు. ప్రోగ్రామ్స్లో ఫోటో తీస్తున్నప్పుడు మనం అన్నీ కూడా అడ్జస్ట్ చేసి ముఖం అంతా కొద్దిగా ఫ్రెష్ చేసుకుని చిరునవ్వుతో అన్నీ చైర్స్ అన్నీ నీట్గా పెట్టుకుని అన్నీ సెట్ చేసుకుంటాం కదా. మరి బాబా ఎలా ఫోటో తీస్తానంటున్నారు? టైము డేటు చెప్పనంటున్నారు. అకస్మాత్తుగా ఎప్పుడైనా ఏ సమయమైనా సరే. అలాగే పిల్లల విషయంలో కూడా మనం 1 నెల కోర్స్ విని 1 నెలలో ఉండొచ్చు, 2 మాసాల పిల్లలు కావచ్చు. అకస్మాత్తుగా తీసినప్పుడు ఫోటో తీస్తే మనం ఎలా కనిపించాలి? ఫరిస్తా స్వరూపంగా కనిపించాలి, వరదాని రూపంతో కనిపించాలి, లేదా దాతా రూపంలో దయాహృదయులై కనిపించాలి. ఇంకా ముఖ్యంగా ఎలా కనిపించాలి అంటే సహజ పురుషార్థిగా, సహజ యోగిగా కనిపించాలంట బాబాకి. మరి ఇలా కనిపించాలి అంటే బాబా కెమెరా పట్టుకుని వచ్చినప్పుడు అప్పటికప్పుడు రెడీ అయిపోదామంటే అవుతుందా? అవ్వదు కదా. నిరంతరం మనం ఆ స్థితిలో ఉన్నప్పుడే ఆ విధంగా బాబా వచ్చేసరికి మనం ఫోటో ఇవ్వగలం, ఫోటో స్టిల్ ఇవ్వగలం. కాబట్టి ఈ సహజం అనే మాటని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం చాలామంది ఉమంగ ఉత్సాహాలు వచ్చి ఒక్కొక్కసారి చార్ట్ పెట్టుకుంటాం, వ్యక్తిగతంగా చార్ట్ పెట్టుకుంటాం, ఈ విధంగా పురుషార్థం చేయాలని ప్లాన్లు వేసుకుంటాం. కానీ ఆ ప్లాన్ వేసుకోవడంలో అటెన్షన్ను కాస్త టెన్షన్గా అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలా చేసుకోకూడదు అని బాబా చెప్తారు. ఏదైనా సరే సహజంగా చేసుకోవాలి, సహజంగా పురుషార్థం చేయాలి. అంతేకాని కష్టం పడి మెకానికల్గా యాంత్రికంగా అయిపోయి పురుషార్థం చేయకూడదు అన్నమాట. మరి మన ముఖం ఎందుకు మారిపోతుంది? ఎందుకంటే ఏ యొక్క పరిస్థితులు వస్తుంటాయి కదా. అందుకే బాబా చెప్పారు ఈ మురళీలో, ఎవరు ఏమిచ్చినా, వారు మంచిదిచ్చినా లేక చెడుదిచ్చినా మీరెవరు, నేను ఎవరిని అనేది గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. ఒకవేళ వాళ్ళు చెడు చేసినా మంచి చేసినా నేను అందరికంటే ఉన్నతమైన తండ్రికి బిడ్డని. అందుకని ఎల్లప్పుడూ ఈ కాన్షియస్లో ఉన్నామనుకోండి, మంచి జరిగినా చెడు జరిగినా మన ముఖంలో మార్పు ఉండదు అన్నమాట.
మనం విశాల హృదయం గలవారు అయ్యామనుకోండి, బయట వాళ్ళు లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు, మాయా ప్రభావంలోకి వెళ్ళి ఒకవేళ చెడిచ్చినా మన హృదయాన్ని విశాలంగా చేసుకుని ఆ చెడుని స్వీకరించకుండా దాతగా అయ్యి వారికి సహయోగం ఇవ్వాలంట, స్నేహం ఇవ్వాలంట, శక్తిని ఇవ్వాలంట. ఎందుకంటే మాయ ఇరు వర్గాల్లోని ప్రవేశిస్తుంది. ఒక్కొక్కసారి మనలో ప్రవేశించి మన ద్వారా తప్పు చేయిస్తుంది. ఆ తర్వాత మనం తప్పును సరి చేసుకోవచ్చు. కానీ మన ద్వారా తప్పు జరిగి ఎవరైతే ప్రభావితమయ్యారో ఆ ఆత్మ కొద్దిగా ప్రభావంలోకి వచ్చి ఏదో ఒక టైంలో తిరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రిటర్న్ చూపించడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఆ చెడుని. కాబట్టి బాబా చెప్తున్నారు, విశాల హృదయులుగా అయ్యి స్నేహాన్ని ఇవ్వండి, సహయోగం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి అని బాబా చెప్తున్నారన్నమాట. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఎలాంటి రూపంలో వచ్చినప్పటికీ మీరు ఇంకా ఆత్మ పట్ల అదనపు స్నేహాన్ని ఎమర్జ్ చేసుకోండి అంటున్నారు. దయచేసి మనము ఈ అవ్యక్త చింతన చేస్తున్నప్పుడు స్వయాన్ని ఇబ్బంది పెట్టుకోకూడదు. అంటే బాబా స్నేహాన్నే ఇవ్వండి, మీరు ఇంకా ఇవ్వండి అంటే ఆత్మిక భావన మాట, అంతే తప్ప మీరు బాధపడిపోండి వాళ్ళు బాధ పెట్టినా ఇది బాబా ఎప్పుడూ చెప్పరు. మనం బాబా చెప్పే జ్ఞానాన్ని అంత జ్ఞానాన్ని పూర్తిగా తీసుకోవాలి, కొద్దిగా తీసుకుని కొద్దిగా ఉపయోగించకూడదు. మరి ఒకవేళ ఎదుటాత్మ ఏదైనా దుఃఖం ఇచ్చినా మనం దుఃఖపడిపోమని కాదు కదా. బాబా అంటారు, దుఃఖం తీసుకోవద్దు, దుఃఖం ఇవ్వద్దు. కాబట్టి మనం ఈ పురుషార్థ మార్గంలో ఎప్పుడూ కూడా స్వయాన్ని ఇబ్బంది పెట్టుకోకూడదు, స్వయాన్ని బాధ పెట్టుకోకూడదు. బాబా చెప్పిన జ్ఞానాన్ని సరైన రీతిలో మనం మనన చింతన చేసినప్పుడు, అవ్యక్త చింతన చేసినప్పుడు మనకి సదా సుఖము, శాంతి, ఆనందం అన్నీ అనుభవం అవుతాయి. అంతేకాదు ఈ జ్ఞానంలో ఇంకా ముందుకు వెళ్ళాలనే శ్రేష్ఠ ప్రేరణ లభిస్తుంది. ఇంకా ఫైనల్గా బాబా ఒకటే ఎగ్జాంపుల్ చెప్పారు. సాగరంలో, సముద్రంలో ఎంత చెత్త వేస్తారు, అయినా ఆ చెత్త వేసిన వారిని అది దాని బదులుగా చెత్తనివ్వదు, ఇంకా ఖజానాలను ఇస్తుంది. అదేవిధంగా మీరు జ్ఞానసాగరుడు, శక్తుల సాగరుని పిల్లలు, మాస్టర్ జ్ఞానసాగరులు, మాస్టర్ సర్వశక్తివంతులు. మరి మీరు కూడా అదే విధంగా ఇవ్వాలి కదా అని బాబా చెప్తున్నారు మాట. అందుకనే ఈ పురుషార్థ మార్గంలో బాబా చెప్పే ఒక అమూల్యమైన మహావాక్యం ఏంటో చెప్పమంటారా? నెగిటివ్ ఆలోచించకండి. నెగిటివ్ ఆలోచించే మార్గాన్ని సదాకాలానికి మూసేయండి. మూసేయడం వస్తుంది కదా అని అడుగుతున్నారు బాబా, లేదా అప్పుడప్పుడు తెరుచుకుంటుందా మళ్ళీ? నెగిటివే వద్దు. స్వయం గురించి నెగిటివ్ వద్దు, ఇతరుల గురించి నెగిటివ్ వద్దు, సమయం గురించి నెగిటివ్ వద్దు, డ్రామా గురించి నెగిటివ్ వద్దు. అసలు నెగిటివ్ అన్నదే వద్దు, అంతా పాజిటివ్, అంతా శుభమే. ఇది అందుకనే చూడండి, ఒకసారి ప్రాజెక్ట్ పెట్టారు, శుభ సంకల్పాల బ్యాంక్ అని పెట్టారు. ప్రతిరోజు ఇన్ని సంకల్పాలు చేయండి, టైం ఇచ్చి 10 నుంచి 11, 1 గంట నుంచి 2, ఎంతైతే అన్ని శుభ సంకల్పాలు జమ చేసుకోండి అని ఒకప్పుడు మన అక్కలందరూ కూడా ఒక ప్రాజెక్ట్ పెట్టారు. ఆ విధంగా ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఈ నెగిటివ్ బయట నెగిటివ్ జరుగుతుంది, ఎందుకు, ఇది కలియుగం కాబట్టి నెగిటివ్ అంతా. ఆ నెగిటివ్ని లోపలికి వెళ్ళనివ్వకూడదు. సముద్రంలో ఓడ బాగానే ఉంటుంది, ఎప్పుడైతే ఆ ఓడకి బ్లాక్ ఏర్పడుతుందో అప్పుడు ఆ సముద్రం అంతా లోపలికి వెళ్ళిపోయి మునిగిపోద్ది. అలా నెగిటివ్ని మాత్రం మనలోకి రానివ్వద్దు. కనుక సేవ అని బరువైపోకండి. సేవ యొక్క ఆనందాన్ని జరుపుకునే కిరీటాన్ని సదా ధరించి ఉండండి అని బాబా అంటున్నారు. సదా బంగారు యుగం యొక్క స్థితి ఉండాలి, సిల్వర్ కాదు, గోల్డెన్ స్థితి ఉంచుకోండి. అంతేకాక 2 హారాలు ఎప్పుడు కూడా మెడలో ధరించండి. ఒకటేమో సదా తండ్రి మెడలోని హారం, దీన్ని ఎప్పుడు కూడా మెడ నుండి తీసేయకండి, మెడలోనే ధరించి ఉండాలి. రెండవది సదా సేవ ద్వారా ఇతరులను కూడా తండ్రి మెడలోని హారంగా తయారు చేయాలి. ఇవే డబల్ హారాలు అని బాబా చెప్పారు. కాబట్టి ఈ డబల్ హారాల్ని మన మెడలో ధరించి సేవ చేసినప్పుడు మనం శ్రమ నుండి విడుదల అవుతామన్నమాట.
అచ్చా, ఈ అవ్యక్త చింతన, ఈ మురళి యొక్క అవ్యక్త చింతన అనేది పూర్తి అయ్యింది. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే.